పంచాయతీ ఎన్నికల జీవో 46ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యంత వెనుకబడిన కుల సంఘాలు పిటిషన్ దాఖలు చేసి అత్యవసర పిటిషన్ కింద విచారణ జరపాలని కోరారు. బీసీల్లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలని పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్పై రేపు విచారణ చేస్తామని సీజే ధర్మాసనం చెప్పింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్ చెప్పండి. జీవో 46 ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మరొకసారి పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన వారు కూడా అత్యంత వెనకబడిన కుల సంఘాలు అన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పిటిషన్ సంబంధించి అత్యవసర పిటిషన్ కింద స్వీకరించి దీన్ని విచారించాలంటూ కూడా ఇటు పిటిషన్ తరపున న్యాయవాది కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా బీసీలోని ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఈ పిటిషన్ అయితే వేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేస్తామంటూ కూడా ఇప్పటికే సీజే ధర్మాసనం అయితే చెప్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలోని ఇటు బీసీకి సంబంధించి రిజర్వేషన్ కి ముఖ్యంగా 42% బీసీకి సంబంధించి అమల్లో ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో విడుదల చేసిన ఏవైతే ఈ తీర్పునో వీటికి సంబంధించి కేవలం ఎస్సీలు ఎస్టీలకి కాకుండా అన్నింటిలోని అంటే బీసీ వర్గానికి 17% పడినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీసీకి సంబంధించిన ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా 46 జీవోను సవాల్ చేస్తూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలైంది. ప్రస్తుతం ఈ పిటిషన్ అత్యవసరంగా తీసుకుని విచారించాలంటూ కూడా ఇప్పటికే ఆ పిటిషన్ తరపున న్యాయవాది చెప్పినప్పటికీ కూడా ఇటు సీజే ధర్మాసనం మాత్రం ఈ పిటిషన్ రేపు విచారిస్తామంటూ కూడా ఇప్పటికే ఏదైతే ముఖ్యంగా ఈ పిటిషన్ సంబంధించి హైకోర్టు కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.